నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తూ ఉంటారండి మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరు మ్యారీడా? అవును మేడం, మ్యారీడ్. పిల్లలు? ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలు. ఇదేంటి పెద్దలు కుదిర్చిన పెళ్ళా లేదంటే? కాదు మేడం, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఎంతకాలం అయిందండి మీకు పెళ్ళి? ఇప్పుడు 16 years అయింది మేడం. 16 years అవుతుంది. అవును మేడం. ఓకే ఓకే. చెప్పండి, ఇక్కడికి దేని గురించి వచ్చారు మీరు? నాకు మా ఆయన అఫైర్స్ పెట్టుకొని బాగా టార్చర్ పెడుతుండు మేడం. అఫైర్స్ పెట్టుకొని టార్చర్ పెడుతున్నారు. అవును మీకు మేడం. పెళ్ళి 16 ఏళ్ళు అవుతుంది, అది కూడా మీది లవ్ మ్యారేజ్. అవును ఇది మేడం. ఎప్పటి నుంచి జరుగుతుందండి? ఇది పెళ్ళై 1 month తర్వాత నాకు ఆయనకు అఫైర్స్ ఉన్నాయని తెలిసింది మేడం. మీరు 16 ఏళ్ల క్రితం విషయం చెప్తున్నారు ఇప్పుడు నాకు. కాదు మేడం, అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్గా అలాగే చేస్తుండు. ఏం చేస్తారమ్మా మీ హస్బెండ్? మా హస్బెండ్ మెడికల్ షాప్. మెడికల్ షాప్. అవును మేడం. మీ ఇంట్లో ఎందుకు ఒప్పుకోలేదు? అయింది పెళ్ళి. పెళ్ళి అయ్యింది, ఓకే. లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? పెద్దవాళ్ళే చేశారా? లేదు మేడం, మేము ఇష్టపడి పారిపోయి పెళ్లి చేసుకున్నారు? లేదు మేడం, మాకు అతను నాకు ప్రపోజ్ చేసిండు. తర్వాత నాకు కూడా పెళ్లి కావాల్సిందే కదా అని నేను ఒప్పుకున్నా మేడం. ఆ, అసలు నన్ను చూసిన 1 week లోనే లవ్ ప్రపోజ్ చేసిండు మేడం. ఓకే. చేసిన తర్వాత ఇక ఎట్లా పెళ్లి చేసుకుంటావు కదా అని అన్నీ అడిగిన మేడం. అన్నీ అడిగిన తర్వాత సరే చేసుకుంటా అది ఇది అని చెప్పి ఇక ఇట్లా ఫిజికల్గా ఇదైంది మేడం. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? అప్పుడు నాకు 20 ఉండొచ్చు మేడం. పెళ్లికి ముందే? ఓకే. పెళ్లికి ముందే ఫిజికల్ రిలేషన్ ఉంది మీకు? అవును మేడం. ఎందుకు అంత అడ్వాన్స్డ్ గా? అతను అలా చేసిండు మేడం మా ఆయనగా. అందుకని ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకున్నారా? కాదు మేడం, ఇంట్లో వాళ్ళకి అతను చెప్పలేదు, వాళ్ళ ఇంట్లో. నేను కూడా మా ఇంట్లో చెప్పలేదు. 4 months అలా బాగున్నాడు నాతో. తర్వాత 4 months నుంచి ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అలా చేసేది మేడం. చేసేసరికి నేను మా ఇంట్లో ఇట్లా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా మేము, ఒక 20-40 అట్లా మొత్తం అవి అన్ని ట్యాబ్లెట్స్ కలుపుకొని తీసుకున్నా మేడం. అప్పుడు ఎందుకున్నాయి మీ ఇంట్లో అన్ని టాబ్లెట్లు? మా నాన్నకి కొంచెం లివర్ డిసీజ్ ఉంటాయి మేడం. అంటే మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చిందా? వచ్చింది మేడం. దానివల్ల భయపడి మీరు ఆ అబ్బాయి చీట్ చేశాడు అని మీకు అర్థమైంది? అవును మేడం. అయితే అతనికి మెడికల్ షాప్ ఉందిగా, నాకు ఇట్లా పిల్స్ తెచ్చి ఇక ఆ బాట అయినట్టు చేసిండు మేడం పెళ్ళికి ముందే. ఆ తర్వాత ఇక ఫోన్ కాల్స్ అవన్నీ నెగ్లెక్ట్ చేసిండు మేడం. నెగ్లెక్ట్ చేసి అయితే ఫస్ట్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఇలా అడిగిండు, నీకు ముందు ఏమైనా ఉన్నాయా అలా అఫైర్స్ ఇట్లా అంటే నాకు ఏం లేవు, నాకు అసలు పెళ్లి ఉద్దేశం లేకుండే అదే అని చెప్పిన మేడం. నీకేమైనా ఉన్నాయా అంటే అవును, నేను 9th class నుంచి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా అని చెప్పిండు. కానీ మరి నాది 1 side, ఆమెతో నాకు ఏ రిలేషన్ లేదు అని చెప్పిండు మేడం. చెప్పిన తర్వాత సరే అని ఇక ఒప్పుకున్నా మేడం. అయితే ఇక 4 months తర్వాత అలా చేసిన తర్వాత ఇక మళ్ళీ ఫోన్ చేసిండు మేడం. వాళ్ళు కూడా మీ ఏరియా వాళ్ళేనా లేకపోతే చుట్టాలా? వాళ్ళది 20 kilometers మా. ఎలా పరిచయం మీకు? అయితే తను వచ్చేసి మా ఊర్లో మెడికల్ షాప్ పెట్టిండు మేడం. అయితే మా నాన్నకి లివర్ డిసీజ్ ఉండే మేడం. టాబ్లెట్లు తేవడానికి వెళ్ళినప్పుడల్లా పరిచయం పెరిగింది? నేను మా నాన్న ఫస్ట్ టైం ఒకేసారి వెళ్ళాను మేడం. వెళ్ళినప్పుడు అసలు ఇక అప్పుడు కొంచెం యంగ్ ఏజ్లో కదా మేడం, బాగుంటుండే. చాలా మంది ఇట్లా అప్పుడు బుర్కా వేసుకోకపోయేది. ఎవరైనా ఇట్లా తలెత్తి చూస్తాడు కదా, ఇతనేమో తల దించుకొని మాట్లాడితే నేను సిన్సియర్ అనుకున్నా మేడం. అనుకొని నేను తనకి ఏం చెప్పలేదు. ఒకసారి నేను DCA చేయడానికి, కంప్యూటర్ కోర్స్ చేయడానికి. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను ఇంటర్ చేశాను మేడం. అతను కూడా ఇంటర్ చేసింది మేడం. ఒక మంచి ఇంప్రెషన్ పడింది తన మీద, కానీ నా మనసులోనే ఉంచుకున్నా. నేను DCA కంప్యూటర్ కోర్స్ చేయడానికి వెళ్ళలేదు మేడం. అయితే నాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వచ్చేది. అయితే అతనికి పరిచయం ఉందని నాకు తెలియకుంటే బస్సులో వెళ్తుంటే షాపు బస్ రోడ్డు పక్కనే ఉండేది. అయితే తను ఎందుకు బయట ఉండే, ఈ అబ్బాయి చాలా మంచోడు ఉన్నట్టుంది కదా, చాలా సిన్సియర్ అని. అతనికి పరిచయం అని నాకు తెలియదు మేడం. ఈ అబ్బాయితో చెప్పిన. అయితే ఇక 2-3 సార్లు అబ్బాయి అట్లే టాపిక్ తెచ్చిండు. వాళ్ళ నాన్న RTC డ్రైవర్, అతనికి మెడికల్ షాప్ ఉంది, ఇక నువ్వు పెళ్లి చేసుకునే ఏజే కదా, చేసుకుంటావా ఇట్లా అని నాకు 2-3 సార్లు అడిగిండు ఈ అబ్బాయి. అడిగితే నేను అట్లాంటి ఉద్దేశంతో ఏం అడగలేదు, నేను ఏమన్నా చదివి జాబ్ చేయాలన్న ఇంటెన్షన్లో ఉన్నా అని చెప్పేసిన. అయితే ఇతను వెళ్ళి అతనికి ఎప్పుడో చెప్పేసిండు, ఇట్లా అమ్మాయి నేను సిన్సియర్ అన్నది, అదొక్కటే మాట నేను అన్నది. అయితే తనుండి ఇక అమ్మాయిది నెంబర్ ఇవ్వు అని ఊకే అబ్బాయిని ప్రెజర్ చేసిండంట. చేసి ఒక రోజు ఉండి మేము బస్సులో వస్తుంటే బస్ స్టాండ్లో ఉన్నప్పుడు నా ఫోన్ తీసుకొని అతని నెంబర్కి డయల్ చేసిండు అబ్బాయి. చేస్తే నేను కట్ చేస్తే మళ్ళీ కాల్ బ్యాక్ చేసిండు తనే. చేసి ఇక మాకు నమస్కారం అతనే ముందు పెట్టిండు నాకు. మళ్ళీ నేను సిన్సియర్ అనుకోవాలని అతనే పెట్టి ఇక ఆ రోజు August 2 ఉండే మేడం. ఆ రోజు ఫ్రెండ్షిప్ డే అని ఇట్లా ఫ్రెండ్లీగా మాట్లాడిండు. ఇక 1 weekలో అలా జరిగింది.
అయితే ఇక నన్ను చీట్ చేసిండని నాకు అర్థమైంది మేడం. 4 months కి ప్రెగ్నెన్సీ పోయింది, సూసైడ్ అటెంప్ట్ చేసావు. కాల్స్ ఇక ఎత్తకుండా అయితే అట్లా అర్థం అయిపోయిన తర్వాత ఇక నేను మా ఇంట్లో నాకు ప్రెజర్ పెరిగింది. మా తమ్ముడు ఏంటంటే Sincere గా నిన్ను చీటింగ్ చేయగానే నీకు సూసైడ్ అటెంప్ట్, మరి ఎట్లా బయటపడ్డావు? ఎట్లా అంటే ఇక మా అమ్మ చూసింది మేడం. మా అమ్మ చూసి అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్ళింది. డాక్టర్లు చెప్పారా ఈ అమ్మాయికి అబార్షన్ అయ్యింది అని? ఆహా, తెలియదు మేడం, అది మొత్తం అయిపోయింది అప్పటికి. మీరు ప్రేమించే అదే నువ్వు ఫోన్లో మాట్లాడటానికి మీరు ఫిజికల్గా కలవటానికి మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉందా? టైం 1 వీకే మేడం, 1 వీకే ఉండే సార్. 1 week లోనే అతను అప్పటికి చాలా అలా చేసి ఉన్నాడంట మేడం. నాకు తెలియదు మేడం, నాకు తెలియదు. ఎంత సిన్సియర్ అయినటువంటి వ్యక్తిని నమ్మటానికైనా ఆ విధంగా మీరు అంత అతను అలా చేసిండు సార్ అతను మాట. అతనే కదా నువ్వు కూడా చేసావన్న. తర్వాత ఇక మళ్ళీ ఇక చీటింగ్ కేసు పెద్ద మనుషుల్లో తెచ్చి 1 year అయింది. అట్లా ఇట్లా 1 year గడిచిపోయింది. నువ్వు తీసుకున్న ఓవర్ డోస్ వల్ల అబార్షన్ అయిందా, లేదంటే అబార్షన్ కి ఎంటీపీ చేశారా మెడికల్? ఏం లేదు సార్, ఏం లేదు, తానే టాబ్లెట్స్ తెస్తే చేసుకున్నా సార్, అయిపోయింది సార్. అదే నువ్వు అబార్షన్ చేయించుకోవడానికి వాడినటువంటి టాబ్లెట్స్ డిఫరెంట్, చనిపోవటానికి వాడినటువంటి టాబ్లెట్స్ డిఫరెంట్. అవును సార్, అవును సార్. అయితే ఇక 1 year అలా గడిచిపోయింది. ఇక నాకేమో పెళ్లి చేసుకోమని సంబంధాలు చూస్తుంది మా అమ్మ. మా అమ్మకి ఇంట్లో ఎవరికి తెలీదు. మీరు ఎంతమంది అండి ఇంట్లో? అక్క, నేను, తమ్ముడు. ఏం తెలియదు మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసావని తెలుసు కదా? అంటే మా తమ్ముడు నాకంటే ముందే పెళ్లి చేసుకుండు. అంటే లవ్ మ్యారేజ్ ఏం కాదు, చిన్న ఏజ్ లో 16 years ఉన్నప్పుడే నాకు పెళ్లి చేయండి అని అడిగితే మా నాన్న. ఎంతమంది మీరు? ముగ్గురమే మేడం. తమ్ముడు 16 ఏళ్ళకి తమ్ముడికి పెళ్లి చేశారా? నాకు ప్రెజర్ పెడుతున్నాడు, నువ్వు చేసుకో, ఎవరినన్నా తెచ్చి చూస్తా, అట్లా ఇట్లా అంటే నేను చేసుకోను, నీకు అంత ఇష్టం ఉంటే నువ్వు బాబీ వయసు చేసుకుంటే. ఎంత ఉంటది? బాబీ మా తమ్ముని కంటే పెద్దదే. ఆమె 84 లో పుట్టింది మేడం. అంటే ఎంత గ్యాప్, ఎంత పెద్దది? అంటే 4-5 years పెద్దది. మీ తమ్ముడికి 16 ఏళ్ళు అయితే ఆవిడ 20 ఏళ్ళ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు. చేశారు మేడం. ఇక ఆమె వచ్చాక నాకు ఇంకా మస్తు టార్చర్ మొదలైంది మేడం ఇంట్లో. సో ఇప్పుడు నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసింది వాళ్ళ హెరాస్మెంట్ వల్ల అనే అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. మా తమ్ముడు లవ్ ఫెయిల్యూర్, ప్రెగ్నెన్సీ తీసేయడాలు ఇవే అందులోకి అవన్నీ తెలియదు. అలా నీకు 6 months గడిచిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకోసారి అట్లే చేసిండు. ఇంకా మళ్ళీ మాట్లాడతా, మంచిగా ఉంటా అని చెప్పిండు నాతోటి. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిన మేడం. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందా? మళ్ళీ అబార్షన్ చేశాడా? మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసావా? చేసిన తర్వాత ఇక ఫేక్ సూసైడ్ అటెంప్ట్. అది ప్రెగ్నెంట్ చేయడం అతని అలవాట, లేదంటే నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవటం నీ అలవాట? అలవాటు కాదు సార్, అదే పొరపాట్లు అలా జరిగిపోయింది. పొరపాటు కదమ్మా, పొరపాటు ఒకసారే జరుగుతుంది, పొరపాటు పదే జరగదు. ఇక్కడ ఏంటంటే నీ యొక్క వ్యక్తిత్వం కూడా ఇక్కడ అర్థమైపోతుంది కదా. మొదటి నుంచి నువ్వు చేసినటువంటి తప్పేంటి, అలా పెళ్లి కాకముందు కలవటం, సరే ప్రెగ్నెంట్ అయ్యావు, అబార్షన్ చేయించుకోకుండా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్, మళ్ళీ సేమ్ సీక్వెన్స్ ఏంటి అంటే పదే నమ్మి మోసపోతున్నాం అని మేము అనుకోవాలా? అతడు అట్లా నమ్మించిండు సార్. నమ్మించాడు అనేటటువంటి దానికి 2 ఉంటాయమ్మా. నువ్వు నమ్మించేటటువంటి విధంగా నువ్వు నీ వ్యక్తిత్వాన్ని ప్రతిసారి అతను ఎదురుగుంటా చూపెట్టుకుంటూ ఉంటే కనుక మోసం చేసేవాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు. ఓకే, సరే చెప్పండి అమ్మా. తర్వాత ఈసారి ఎవరు రక్షించారు నిన్ను? ఈసారి ఏం టాబ్లెట్స్ వేసుకున్నారు మీరు? అప్పుడు అది అడుగు మంద అని మా ఇంటి పక్కల వాళ్ళు వ్యవసాయం చేశారు. ఆమె లేనప్పుడు వెళ్ళి తీసుకొచ్చి మింగేసిన. అది ఎందుకు పని చేయలేదు? అదేం పని చేయట్లేదు. మళ్ళీ కిడ్నీ కొట్టుకెళ్ళి ఇలా వెళ్ళి బ్లేడ్ తెచ్చుకొని కోసుకున్నా సార్. మళ్ళీ చేతిలో ఇక్కడ అయితే కోసుకునేదాన్ని, మంచిగా కోసుకొని చావద్దే అది దాన్ని కూడా మళ్ళీ. నువ్వు ఫేక్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటావు అన్నమాట దీన్ని బట్టి అని అన్నాడు ఆ అబ్బాయి ఎప్పుడన్నా? ఎప్పుడు అంటాడు మేడం, ఎప్పుడు అట్లే అన్నాడు. అంటే నువ్వు ప్రతిసారి బతికేస్తున్నావు కదా, అందరికి డౌట్ వస్తుంది. పురుగుల మందు పని చేయకుండా పోయిందంటే అంటే నువ్వు చచ్చిపోవాలని మేము ఆశించట్లే, కోరుకోవట్లేదమ్మా, కానీ పురుగుల మందు కూడా పనిచేయదు. ఇదేంటంటే నువ్వు నిజంగా దానికి చేసే ప్రయత్నం, లేదంటే ఆ అబ్బాయి అటెన్షన్ డ్రా చేయడానికి చేసే ప్రయత్నం. అరే నేను ఇంత ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను పదే మోసం చేస్తున్నానని చెప్పి ఆ అబ్బాయి ఎదుర్కొంటే నిరూపించుకోవటానిక? చనిపోయే ఉద్దేశం కాదు. చనిపోయే ఉద్దేశమే సార్. మళ్ళీ ఆ అబ్బాయి కోసం ఎందుకండి? నన్ను మోసం చేసిండు, నేను ఒక్కతోనే బ్రతకాలి. ఫస్ట్ టైం మీరు అటెంప్ట్ చేసినప్పుడే మొత్తం క్లియర్ అయిపోయింది, ఇంట్లో వాళ్ళకి తెలియలేదు. మరి వేరే సంబంధం చూసి మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారు కదా, మళ్ళీ ఆ అబ్బాయి వెనకాల ఎందుకు పడ్డారు? నేనేందంటే మళ్ళీ ఎవరినైనా వేరే వాళ్ళని చేసుకుంటే మళ్ళీ ఈ విషయం తెలిస్తే వాళ్ళు కూడా టార్చర్ చేస్తారు కదా అన్నట్టు టార్చర్ చేసి అబ్బాయి వెనకాలే ఉండిపోదామని ఫిక్స్ అయ్యారు మీరు. అప్పుడు అట్లా లేదు మేడం, మంచిగా మాట్లాడేది మళ్ళీ నాతో. తర్వాత ఇక చీటింగ్ కేసు అయింది, పెద్ద మనుషుల్లో పెట్టి మాట్లాడితే ఇక అప్పుడు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా
ఈ అమ్మాయి ఫేసే నాకు తెలీదు, అసలు నేను షాప్ లో ఉంటే వచ్చింది, మా చెల్లి ఫోటో తీసుకుంది, నా నెంబర్ చాలా మంది దగ్గర ఉంటుంది ఇట్లా అన్నాడు. అన్న తర్వాత మా ఊరు పెద్ద మనుషులు ఉండి కొట్టడానికి వెళ్ళిరు. వెళ్తే ఇక వాళ్ళే ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. ఎట్లా వాడే ఇప్పుడు వచ్చిండు. మీరు 16 years బ్యాక్ స్టోరీ చెప్తున్నారు కదా నాకు. మీ పెళ్ళై 16 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆ అబ్బాయి అయినా మీరు పెళ్లి చేసుకుంది? అతన్నే మేడం. ఇప్పుడు ఈ 16 ఏళ్ళు మీకు 3 పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు ఏంటి అది చెప్పండి. ఇప్పుడు సమస్య ఏంటి చెప్పేసి. ఇప్పుడు అది అయిపోయింది, వదిలేద్దాం. చక్కగా పెళ్లి చేసుకున్నారు, 3 పిల్లల్ని కన్నారు. ఇప్పుడు ఏంటి? ఇక జీవితం అంతా అతను నరకమే చూపించిండు మేడం నాకు. ఎప్పుడు కొట్టడం, తిట్టడం, ఇట్లా అఫైర్స్ నడపడం. నాకు తెలుస్తుంటే నేను అడుగుతుంటే లేదు లేదని నన్ను మాయ మాటలు చెప్పడం. ఇప్పుడు భార్య మీరు నువ్వు ఫోర్స్ గా చేసుకున్నావు అన్న మాటతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఫోర్స్ఫుల్ గా చేసుకున్నారు కాబట్టి అతనికి నీకు సినిమా చూపిస్తున్నాడు. అయినా 3 పిల్లలకి అన్నావు, ఎందుకంటే నువ్వు వెంట వెంటనే ప్రెగ్నెన్సీలు తెచ్చుకుంటావు కాబట్టి. మరి ఇల్లు పోషణ అవన్నా చూసుకున్నాడా? అది కూడా లేదా? చూసుకునేది మేడం. పోషణ చూసుకునేవాడు, నిన్ను మాత్రం హింసిస్తూ. నన్ను మాత్రం. నీతోనైనా ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి మాత్రం చేసుకోలే కానీ ఇంకా అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఎన్ని అటెంప్ట్లు చేసావమ్మా? ఎన్నిసార్లు చచ్చి బతికా? చాలా సార్లు చేసిన. ఎన్నిసార్లు? సుమారుగా ఒక లెక్క తెలియాలి కదా మాకు, నీ ప్రేక్షకులకి. పెళ్లి పెళ్లికి 2, పెళ్లి అయిన తర్వాత ఈ పెళ్లి అయిన తర్వాత మళ్ళీ 2 మొత్తం 4 అటెంప్ట్లు. అవును సార్. 4 సార్లు బతికి బయటపడ్డావు. అవును సార్. నీ అదృష్టమా దురదృష్టమా అది? ఏమో సార్, దురదృష్టమే అనుకుంటున్నా సార్ నేను. 3 పిల్లల్ని కన్నాం, ఇంకా అలాంటి ఏం చేయకండి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి? ఇక్కడికి దేని గురించి వచ్చారు మీరు? దేనికి వచ్చానంటే ఇక మళ్ళీ అట్లాగే అఫైర్స్ పెట్టుకుంటా. అది మీకు అలవాటేగా 16 ఏళ్ళ నుంచి? అలవాటు అయిపోయింది. ఇక మళ్ళీ నేను కేసు పెట్టిన మేడం ఒక 2018-19 ఆ సమయంలో. ఇంకో ఆమెతోనే ఉంటే నాకు 16 నుంచి ఆమె వచ్చింది తెలుసు. ఆమె గురించి ఇట్లా ఆర్గ్యుమెంట్స్ జరిగేది. ప్రతిసారి నన్ను సంధాయించేవాడు, ఇలాగే ఉండేవాడు మేడం. మొత్తం ఇప్పటికి 15 మెంబర్స్ తో ఉంది మేడం. ఇప్పుడు సంవత్సరానికి ఒకళ్ళతోటి ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ వాళ్ళని మళ్ళీ కంటిన్యూ అయితేనే ఉంటాడు మేడం. పాత వాళ్ళని వదిలిపెట్టారు. నికా అయితే నీతోనే అయ్యింది, నీకు 3 పిల్లలు, కుటుంబాన్ని అయితే బానే చూసుకుంటున్నాడుగా. ఇలా నడిచిపోనివ్వచ్చు కదా, నువ్వేం మార్చేద్దాం అనుకున్నావు ఆయన్ని? కదా, సంవత్సరంలో ఒక మనిషి ఎలా తగులుతాడు అతనికి? అతను చేసే పని ఏంటి? ఈ ఆడవాళ్ళు ఎవరు? వీళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళ, పెళ్లి కాని ఆడవాళ్ళ? పెళ్ళైన వాళ్ళనే చూసుకుంటుండు సార్. పెళ్ళై 3 పిల్లలు ఉన్న వాళ్ళు. నిజమేనా ఇవన్నీ నువ్వు చెప్పేది? ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి సార్. ఎటువంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఫోటోస్ ఉన్నాయి, చాటింగ్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. పెళ్లి అయితే చేసుకోడు కానీ వాళ్ళతో ఇవన్నీ మాత్రం నడిపిస్తూ ఉంటాడు. అవును సార్. ఓకే. అతన్ని ఇక్కడ పిలిపించి ఇక్కడ కూర్చోపెట్టి ఏం ప్రాబ్లం అయ్యా ఈవిడతో అంటే కనుక ఏం చెప్తాడు? ఏం చెప్తారంటే దానివన్నీ అనుమానాలు, ఏమో చేసిందేమో సంజాయిస్తే వినడం లేదు, మళ్ళీ ఏమన్నా అడిగితే కొట్టడం, ఇలా చేస్తాడు సార్. ఇవన్నీ అనుమానాలు అంటాడు. ఇవన్నీ నిలదీసినంత మాత్రాన్ని ఒక్కటి కూడా నిజమని ఒప్పుకోడు. ఈ 15 కూడా ఒప్పుకోడు. ఇప్పుడు ఈ మధ్య ఒప్పుకున్నాడు సార్. ఏం ఒప్పుకున్నాడు? ఇప్పుడు మేలో అతని ఫోన్ లో ఫొటోస్ బయటపడినాయి. తర్వాత ఇక మళ్ళీ అప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ చేసిండు. ఇంటికి వస్తాడా? డైలీ. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. డైలీ అయితే ఇంటికి వస్తాడు. మెడికల్ షాప్ అంటే అంతేనమ్మా. ఇప్పుడు కూడా అదేనా బిజినెస్? అదేనా మెడికల్ షాప్? అదే, కానీ షాప్ లో అతను మాత్రం ఉండడు. ఓన్ షాపా? ఓన్ బిజినెస్? ఓన్ బిజినెస్ అంటే సెటారు రెంట్. పిల్లల్ని చక్కగా చదివిస్తున్నారు? పిల్లల్ని లేదు మేడం, మొత్తం డ్రింక్ చేయడం, పిల్లల్ని చదివిస్తున్నాడు? లేదు మేడం, గవర్నమెంట్ స్కూల్ కే పంపిస్తాడు పిల్లల్ని. మరి ఇంటి బాగోగుల వరకు బానే చూసుకుంటాడని అన్నావు కదమ్మా ఇందాక. మీ సొంత ఇల్లేనా? సొంత ఇల్లు. మొన్న 2 years అయింది ఇల్లు కట్టి. ఇంతకు ముందు రెంట్కే ఉంటున్నారుగా మీరు? సొంత ఇంట్లోనే ఉంటున్నారా? ఉంటున్నా. ఇప్పుడు 2 months అవుతుంది. అమ్మ దగ్గర వెళ్ళిపోయినా నేను. ఎందుకంటే ఇతను కొడుతుండు, ఇలా ఏమన్నా అడిగితే నన్ను హింసిస్తుండాను. ఎందుకు అడుగుతున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లా. ఆయనకి 16 ఏళ్ళ నుంచి అక్రమ సంబంధం ఉంది. బలవంతంగా నువ్వు వెళ్ళి మోసపోయి మరి పెళ్లి చేసుకున్నావు. నీకు ఆ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోవాలా? పేరుకో భర్త ఉండాలనే కదా పెళ్లి చేసుకున్నావు. పిల్లలకైతే చేయాల్సింది చేస్తున్నాడు ఒక తండ్రిగా. ఆయన మనని అదే పోతాడు, రోజు ఇంటికి వస్తున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. బానే ఉందిగా. ఇట్లా బాలేదు మేడం, అందుకే వచ్చిన. నీకు నచ్చినట్టే ఉండాలి ఆ వ్యక్తి, అంతేనా? ఇన్నేళ్ళైతే నేను భరించిన. ఇప్పుడు నాకు ఓపిక నశించింది మేడం. అందుకని అతను మార్చుకునే ప్రయత్నం చేశారు. ఎన్ని పంచాయతీలు పెట్టారు? పెద్దలు ఎవరన్నా జోక్యం చేసుకున్నారా? పోలీస్ కేసులు ఏమన్నా పెట్టారా మీరు? అవును, పోలీస్ కేసు పెట్టిన, పిటిషన్ పెట్టిన, మహిళా పిఎస్ లో పెట్టిన సార్. ఆ ప్రయత్నాలు ఫలించినాయా? మనుషులు మారాడా? మారలేదు సార్. అక్కడ కూడా 4 times కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలా ఎందుకు, నీకు పెద్ద ఫోన్ ఎందుకు, ఇలా ఎందుకు, మంచిగా పిల్లలు ఉన్నారు కదా చూసుకుంటే ఏమవుతుంది అని అక్కడ చెప్పారు. అక్కడ వెళ్ళిన తర్వాత నేనేం చెయ్యాను, ఇప్పుడు మంచిగా ఇల్లు కట్టుకుంటా, మంచిగా చూసుకుంటా, ఇవన్నీ ఇప్పుడు ఒప్పుకుంటాడు. ఈ అక్రమ సంబంధాలు ఉన్నాయని అక్కడ ఒప్పుకుంటాడు, మీ దగ్గర ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నాడు.
ఒప్పుకుంటాడా నీకు అనుమానం అని చెప్తాడా? అనుమానం అనే చెప్తాడు, ఏం లేదు నాకు అని చెప్పిండు అప్పుడు కూడా. మరి ఒప్పుకుంటాడని ఎందుకంటావమ్మా? పిల్లలు ఉన్నారు కదా, పిల్లల వైపు అన్నా చూడాలి కదా. నీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు ఏమన్నా ఫోటోలు ఉన్నాయా? ఉన్నాయి. ఏవి చూపెట్టండి. ఏవో అంటున్నారు కదా మీకు దొరికినాయి రీసెంట్ గా అని చెప్పి. అన్ని న్యూడ్ ఫొటోస్ అవన్నీ ఉంటాయి. ఇది ఒక్కటే నమ్మడానికి ఉపయోగపడే ఫోటో. ఆ న్యూడ్ ఫోటోలు ఉన్నాయి చూసారా, అవి ఎవరన్నా గాలి మంది ఈ మధ్య అలాగే వీడియోలు చేసుకొని చేస్తున్నారు. అందులో అవతల సైడ్ అమ్మాయి అందులో ఉంది అమ్మా, అందులో న్యూడ్ ఫోటోల్లో ఉన్నది ఈవిడే. వీడియో కాల్లో తీసుకుంటు మేడం, అదే తీసుకొని మీ ఆయనకి పంపించింది. ఈయన తీసుకున్నాడు మేడం. కాదమ్మా, ఇలాంటి పక్క పక్కన భార్యాభర్తల్లాగా ఇలా కనిపించే ఫ్రెండ్ లా కనిపించే ఫోటోలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అదే ఉంది సార్. ఇది ఒక్కటే. షాప్ కి వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ పరంగా తీసుకున్నాను అంటాడు మహానుభావుడు. ఇది బెడ్ మీద ఉంది సార్, నేను క్రాప్ చేసుకున్నా. చాలా సరేనమ్మా. ఇప్పుడే ఓకే 2 months వరకు 2 months బ్యాక్ మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. పిల్లలు నాతోనే తీసుకెళ్ళిన. పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోయారు. అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? గొడవ అయిందా వెళ్లే ముందు? అవును, గొడవ అయింది, కొట్టడం. ఏ విషయం మీద? ఎందుకు నీకు ఆమెను వదిలేయచ్చు కదా, ఇంకా అమ్మాయి విషయంలోనే పెద్ద గొడవ అయ్యి మీరు అలాగే ఇంకా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారా? మీ మమ్మీ వాళ్ళకి చెప్తే ఏమన్నారు? మా మమ్మీ వాళ్ళకి చెప్తే పట్టించుకోక అని చెప్పారు మేడం, నాకు పట్టించుకోకు అని చెప్పారు. మరి ఇప్పుడు పిల్లల స్కూల్ చదువు ఇవన్నీ పోయినట్టేగా అక్కడ ఉంటే? లేదు మేడం, అదే ఊర్లో ఉంటది మా అమ్మ వాళ్ళ ఇల్లు. పిల్లలకి స్కూల్ కి పంపించుకుంటున్నా ఉంటుంది. ఇప్పటివరకు ఇంకా మీరు మీ ఇంటికి వెళ్ళలేదు, అక్కడ నుంచి ఇక్కడికే వచ్చారు డైరెక్ట్ గా, అంతే? అమ్మ, సొంత ఇల్లు కొన్నారు కదా, ఎవరి పేరు మీద ఉందా ఇల్లు? ఆయన పేరు మీద ఉంది. ఎంత వాల్యూ చేస్తుంది అది ఆస్తి? అది కట్టిండు మేడం, సుమారు 75 లక్షల ఉంటది. ఓకేనా? ఇప్పుడు ఆయన ఆ పక్కన ఉన్న ఆవిడ హిందూ ముస్లిం అమ్మాయి, పెళ్ళయిందా అవలేదా? పెళ్ళైంది, పెళ్ళిడు పిల్లలు ఉన్నారు ఆవిడకి. ఆ న్యూడ్ ఫోటోలు వీడియోలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అలా ఆయన ఉన్నాడుగా? లేడు, చనిపోయిండు, భర్త చనిపోయిండు. ఆవిడ పిల్లలు ఇప్పుడు ఉన్నాడా లైవ్ లో? ఆవిడతో కూడా మళ్ళీ వదిలేసాడా? ఆవిడతో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఈ అమ్మాయి? ఈమె 2018 నుంచి పరిచయం. ఈ ఒక 5-6 ఏళ్ల నుంచి ఈవిడైతే లైన్ లో ఉంది ప్రెసెంట్. ఎందుకమ్మా ఇతను నికా ఎందుకు చేసుకోవట్లేదు వేరే వాళ్ళతో? ఊరికనే అడుగుతున్నాను. నేను కూడా అదే చెప్పిన సార్, నేనంటే ఇష్టం లేదు కదా, ఇంతమంది ఉండ్రు కదా, నీకు ఎవరో ఒకరు ఇంకా నచ్చుతారు కదా. వేరే వాళ్ళతో నికా చేసుకుంటే నీకు ఓకేనా? అవును సార్, చేసుకోమని చెప్పిన నేను. నికా అయితే ఓకే, ఇలా అక్రమ సంబంధాలు అయితే మెయింటైన్ చేయకూడదు, వద్దని చెప్పిన. నీకు డైవర్స్ ఇచ్చి నికా చేసుకోవాలా, నువ్వు కూడా ఉంచుకొని నికా చేసుకోవాలా? లేదు, అది చెప్పాలి. సార్ అడిగేదంటే సగం వేడింది ఆన్సర్. అడిగావా నాకు డివోర్స్ కావాలని చెప్పేసి? అడిగాను. అరే నన్ను వదిలించుకోరా బాబు, నువ్వు నాకు అవసరం లేదు, నీ అక్రమ సంబంధాలు నువ్వు పెళ్లిళ్ళే అదే చేసుకుంటావు, చెప్పిన. ఆ ఆస్తి నాకు పిల్లలకి రాసిచ్చి నువ్వు జంప్ అయిపోయి అనాలిగా నువ్వు అన్నా మేడం చాలా సార్లు. నేను ఇవ్వను, ఏమి ఇవ్వను అంటున్నా. ఏమి ఇవ్వను. ఎవరి దగ్గర ఉన్నారు ఇప్పుడు? నా దగ్గరే ఉండరు. పిల్లల్ని తీసుకుని 2 నెలల క్రితం నువ్వు వచ్చేసావు. పెద్ద మనుషులు పంచాయతీలు ఏమైనా జరిగినాయా? వచ్చారు మేడం, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు. ఏమంటారు వాళ్ళు? అన్ని నా మీదనే చూపించిన. అదేవారు అసలు వదిలేయచ్చు కదా, నీకు ఇప్పుడు ఏం బుద్ధి అది అని వాళ్ళమ్మ అడిగింది మా అత్తయ్య. ఇదే స్టైల్లో గట్టిగా ఎవరు గర్జించే పొజిషన్ లో లేరు, అందరికి ఈయననే డామినేట్ చేస్తారు. నీ మీద ఏం చెప్తారమ్మా మీ అత్తయ్య వాళ్ళు? అనుమానిస్తావు ఒకటి, ఇంకా నన్ను ఫస్ట్ ఇష్టపడలేదు, తర్వాత నా క్యారెక్టర్ చూసి అందరు నన్ను వాళ్ళ తరపు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. 2 నెలల్లో పంచాయతీకి వచ్చారు కదా, కోడ్లా ఇంటికి వచ్చాయని, అప్పుడు నీ మీద మా కొడుకుదే తప్పు, నువ్వు నీ పిల్లల్ని చూసుకో ఉండు అని అన్నారు. ఇంటి పెడుతున్నాడు, ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది కదమ్మా, నువ్వు సొంత కోడలివి, నువ్వు ఉండు, ఆయన అట్లా తిరిగి ఏదో రోజు వెనక్కి వస్తాడులే అన్నట్టు అంటున్నారా? అదొక్కటే లేదు మేడం, ఈ అఫైర్స్ ఉంటే ఏందో పోనీ అని వదిలిపెడతా నేను. బెట్టింగ్స్ పెడతాడు, క్రికెట్ బెట్టింగ్స్, తీన్ పత్తి అవన్నీ ఆడతాడు, రమ్మి ఆడతాడు. ఇప్పుడు అప్పులు అయినాయని ఇల్లు అమ్మడానికి పెడుతుండు. కట్టిందే ఈ మధ్య కదమ్మా, 2 సంవత్సరాల క్రితం. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్ళైనాక కూడా మళ్ళీ 2 అబార్షన్ చేసిండు, వద్దు ఇంత తొందరగా పిల్లలని. తర్వాత మళ్ళీ కన్సీవ్ అయిన తర్వాత ఇక అప్పుడు మళ్ళీ టాబ్లెట్ మంచిగా ఇంజక్షన్స్ ఇప్పించి చూసుకుండు. అయితే ఆ అమ్మాయికి ప్రీమెచ్యూర్ బేబీ లాగా ఇంకా ఫిట్స్ అవి వస్తాయి, ఆమె నడవదు ఫిజికల్లీ. పెద్ద పాప
14 ఇయర్స్ అమ్మాయిని నేను ఎత్తుకొని టాయిలెట్ కి దానికి తీసుకెళ్తా. ఏంటమ్మా సిపియా ఏమన్నారు? సెరెబ్రల్ అవును సార్. అసలు వాకింగ్ బ్యాలెన్స్ ఏమీ లేదు. కూర్చొని ఇట్లా జరుగుతుంది ముందుకి. వితౌట్ సపోర్ట్ కూర్చోగలదు, సపోర్ట్ లేకుండా కూర్చుంటది కానీ క్రాలింగ్ దేకుతుందమ్మా, పాకుతుంది. ఇట్లా కూర్చొని జరుగుతుంది సార్. క్రాలింగ్ కూడా రాదు ఆమెకి. మిగతా ఇద్దరు పిల్లలమ్మా? మిగతా 2 అబ్బాయిలు వాళ్ళు బాగున్నారు. ఎంత పాప ఎంత ఉంటుంది? 42 kgs ఉంటుందా పైన ఉంటుందా? ఉండొచ్చు సార్ 40-42. 40 kgs అమ్మాయిని నువ్వు ఎత్తుతావా? ఎత్తుకుంటా సార్ నేను. మళ్ళీ నాకు 2 years బ్యాక్ గాల్ బ్లాడర్ది అది సర్జరీ అయింది సార్. అది వచ్చి నాకు 8 years అయినా నువ్వు కోసుకొని పడుకుంటేనే బతుకుతావే అది ఇదని మస్తు తిట్టిండు సార్. నాకు తిట్టి 8 years నేను ప్రాబ్లం మస్తు ఫేస్ చేసి మొత్తం వాపు వచ్చింది నా కాళ్ళు మొత్తం. ఇప్పటి కూడా కాలు ప్రాబ్లం ఉంది మేడం. అయినా నాకు చూపించాడు మేడం. మొన్న మొత్తం సివియర్గా చాలా అయిన తర్వాత అప్పుడు నాకు సర్జరీ చేయించిండు. అది గాల్ బ్లాడర్ తీయించింది. ఫిజియోథెరపీ అవి అసలు ఆమెను పట్టించుకుంటలేడు సార్. నువ్వేమైనా చేపిస్తున్నావు అని అడుగుతున్నాను. లేదంటే అమ్మాయి బిగిసిపోయి చూపించలేడు సార్. నేను కూడా తీసుకెళ్లాలంటే ఇక చాలా దూరం ఉంటది. మీతో ఇద్దరు పిల్లలు డబ్బులన్నీ బాగున్నారు. పిల్ల అందరికంటే పెద్దది. పెద్దది బాగా కొట్టేవాడు అసలు. నాకు వామిటింగ్స్ అసలు 9 months నరకం చూసిన కడుపు. తర్వాత పుట్టిన తర్వాత కూడా అలాగే. కాదు తల్లి, ఈ పెద్ద అమ్మాయి కడుపులో ఉండగా నువ్వేమైనా మాత్రలు వాడావా? లేదంటే ఇలాంటి ఓవర్ డోసులు గివర్ డోసులు ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేసావా? ఏం లేదు సార్, అలా ఏం చేయలే. కానీ నాకు ఇక బాగా ఇతను నాకు మంచి చూసుకోకపోయేది. సరే, ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చారు మేడం మీరు? ఎందుకు వచ్చానంటే అతన్ని వదిలిపెట్టాలి, నా పిల్లలకి నాకు ఏదన్నా న్యాయం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. ఇతను కొత్తగా ఐడెంటిఫై చేసిన క్యారెక్టర్ ఏమీ కాదు. ఇది అర్థమైంది కదమ్మా. వారం రోజుల్లోనే నువ్వు నీ శరీరాన్ని అతనికి అర్పించావు అంటే సిన్సియర్గా కిందకు చూస్తున్నాడు అని చెప్పి అక్కడే అతని యొక్క టెక్నిక్ ఏంటి, టాక్టిక్స్ ఏంటి అనేది మనకు తెలుసు. అంటే మంచి మాటలతో ఆడవాళ్ళని పడేసి వాళ్ళని శారీరకంగా వాడుకునేటటువంటి మనస్తత్వం అనేది మనకు అర్థమవుతుంది.